నమస్కారం. ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకే పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి చక్కని పరిష్కార మార్గమే మన ఈ ఒకే పరిష్కారం కార్యక్రమం. ఈ రోజున మన కార్యక్రమంలో ప్రత్యేకత పెండలంతో ప్రెడిక్షన్స్ అండ్ రెమెడీస్ చెప్పబడతాయి. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో, వివాహ సమస్యతో, ఏదైనా సమస్యతో బాధపడుతున్నా మన లైవ్కి కాల్ చేసి ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారిని అడిగి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోవచ్చు. నమస్కారం గురువుగారు. గురుగారు, నార్మల్గా చిలక జోస్యం చూస్తూ ఉంటాం, తమలపాకు జోస్యం చూస్తూ ఉంటాం, ప్రశ్నాశాస్త్రం కూడా చూస్తూ ఉంటాం. మరి పెండలంతో ఒక సమస్యని పరిష్కరించడం అంత సాధ్యం అంటారా? ఇప్పుడు మనము అందరికి కూడా 360 న్యూస్ ప్రేక్షకులు అందరికి కూడాను మకర సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. సెకండ్, ఇప్పుడు మీరు ఏదైతే ఉంది జ్యోతిష్యాలకు సంబంధించిన ఏదైతే ప్రెడిక్షన్స్ ఇవ్వడం ఉన్నదో, ఏ రెమెడీస్ ఇవ్వడం అయితే ఉన్నదో, ఇది ఏ విధంగా మనం తీసుకోవచ్చండి. ముందు ఇందులోనూ ప్రత్యేకించి ఏంటంటే ప్రశ్నాశాస్త్రం అని ఉంటుందండి. ఈ ప్రశ్నాశాస్త్రం అంటే ఒక టైంని, ఒక లగ్నం పరిమాణం తీసుకుంటాము. ఆ లగ్నంలో మనం అడిగేటువంటి ఏదైతే సమస్యకి ఉన్నటువంటి క్వశ్చన్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రెడిక్షన్, ఆ లగ్నంలో వచ్చేటువంటి ఆన్సర్ని మేము ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ లగ్న పరిమాణం అనేది 1 గంట 20 నిమిషాల నుంచి 1 గంటన్నర పాటు ఉంటుంది. సో ఆ గంటన్నర దాటిన తర్వాత అడిగేటువంటి క్వశ్చన్ ఒకటే అయినప్పటికీ కూడా దాని ప్రెడిక్షన్ మారిపోతుంది అనమాట. సో అలానే తవన్పాకు జ్యోతిష్యం ఉంటుంది, అలానే ఇప్పుడు మీరు చెప్పినట్టు చిలక జ్యోతిష్యం ఉంటుంది. ప్రతి జ్యోతిష్యంలో కూడా ఏంటంటే పరిమాణం తీసుకోవాల్సిన సమయం తీసుకోవాలమ్మా. సమయాన్ని బట్టి మాత్రం ప్రెడిక్షన్ వస్తుంది. దాంట్లో ఒకటి ఈ పెండెల జ్యోతిష్యం అని ఉంటుందమ్మా. ఓకే, అసలు దీని ప్రత్యేకత ఏంటి? అంటే ఒక సమస్య పరిష్కారానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుందంటే ఈ పెండెలం అనేది ఏంటంటే మనము చూసి చూస్తాము. పెండెలంతోనూ మనము చాలా రకాలటువంటి సైన్స్లో కూడా చూడటం జరుగుతుందమ్మా. సైన్స్లో కూడా ఈ పెండెలం అనేది వాడతారు. అలానే మనము జ్యోతిషపరంగా కూడా ఒక రకమైనటువంటి విద్య ఉంటుంది దీన్ని మనము మన మైండ్ కంట్రోల్ సెట్లో ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏదైతే యోగా ఆసనాల్లో మన పెండెల్ ప్రెడిక్షన్స్ యోగా ఆసనాల్లో కూడా మనము చూస్తాము. సో కొంచెం డీప్ స్టడీ ఉంటుందమ్మా ఇది. సో దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి? అంటే ఎటువంటి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందంటారు? ఇప్పుడు ఏదైతే మనము ప్రశ్నశాస్త్రంలో కావచ్చు, ఈ తవన్పాక జ్యోతిష్యంలో కావచ్చు, ఏదైనా సరే ఏంటంటే ఎదుటి వ్యక్తి ఉన్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గం చూపించడానికి వాడేటువంటి వాటిల్లో పెండెలం కూడా ఒకటి ప్రెడిక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రోజుల్లో ఇది నివారించబడుతుంది? అంటే ఒక సమస్యకి పరిష్కారం ఎన్ని రోజుల్లో దొరుకుతుందంటారు? మనకి ఒకటి ఏంటంటే సమస్యకి పరిష్కారము, సమస్యకి అసలు సమస్య వచ్చింది, సమస్య పరిష్కారం అంటే మీరు అడిగేటువంటి పెండెలం చెప్పేటువంటి సమాధానంలో మీరు చేసేటువంటి రెమెడీని బట్టి ఉంటుందమ్మా అది. ఈ రోజుల్లో నార్మల్గా ఒక మనిషి చెప్తేనే వేరే మనిషి నమ్మరు. సో ఇలాంటి వస్తువులు చెప్పే ఆన్సర్లని వేరే వాళ్ళని నమ్ముతారంటారా? ఎలా తీసుకోవాలి దాన్ని? నమ్మరు అంటే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, నమ్మకం ఉన్నది లేదు అనేది ఎట్లా అంటే నమ్మేవాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. ప్రెడిక్షన్స్ అనేది అవి వాస్తవంగా మనము పూర్వీకుల నుంచి వచ్చినవి, మన వేదాల నుంచి తీసుకున్నవి, జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏంటంటే ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపించేటువంటి ఒక ఆన్సరే ఈ ప్రెడిక్షన్స్ ఉంటాయి అన్నమాట. మార్గం ఏంటంటే మీరు నమ్మాలా లేదా అంటే ఒకసారి చేసి చూస్తే ఆ నమ్మకం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అయితే నమ్మకం ఉంటుంది. గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తా అండి. నమస్తే అండి. నమస్తే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10 తారీఖు 7వ నెల 1987. ఓకే, మీ సమస్య ఏంటి? మ్యారేజ్ ఎక్కడ దొరికలేదు, జాబ్ ఎక్కడ దొరకలేదు. ఇది ప్రెడిక్షన్ జ్యోతిష్యం అండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసినటువంటి జ్యోతిష్యాలకి భిన్నంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే తవన్పాకు, ప్రశ్నశాస్త్రము ఇవన్నీ ఉన్నారు కదా, ఇది మన దగ్గర ఏంటంటే ప్రెడిక్షన్ జ్యోతిష్యం. మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరు కానీ, లేకపోతే మీరు అడిగేటువంటి సమయం కానీ ఏం అవసరం లేదు. మీరు ఓన్లీ ఒక ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం, మీకు ఉన్నటువంటి ఎందుకు ఏ దోషం వల్ల మీకు పెళ్ళి అవ్వట్లేదు,
ఆ పెళ్లి కాకపోవడానికి కారణాలు ఏంటి, దానికి ఎలాంటి పరిష్కారం అంటే మీరు ఎలాంటి రెమెడీ చేస్తే ఈ పరిష్కారం దొరుకుతుందనేది ఉంటుందండి. నేను మీకు ఇప్పుడు ఆ పెండిల జ్యోతిష్యం అనే దాంట్లో నుంచి చూసి మీకు నేను ఇప్పుడే చెప్తాను. ఈ పెండిలం అనేది ఇదమ్మా, ఓకే. ఈ పెండిలం అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఆల్రెడీ నా ఒక ప్రెడిక్షన్స్ ద్వారా దీన్ని సెట్ చేసి పడింది అనమాట. ఇప్పుడు ఈ టైం ప్రకారంగాను ఈ ప్రెడిక్షన్ ద్వారానే ఉంటుందన్నమాట. సో ఇది యోగాలో కూడా చాలా డీప్కి వెళ్ళిన తర్వాత ఉంటుందన్నమాట. దానిలో నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇది మొత్తము కేవలం నా మైండ్ సెట్ ప్లస్ శాస్త్రం కూడా దీనికి అటాచ్డ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అడిగినటువంటి క్వశ్చన్ మ్యారేజ్ లేట్ అవుతుంది, అదేనండి మీ క్వశ్చన్? మ్యారేజ్ లేట్ అయితే జాబ్ కూడా ఎక్కడ ప్రయత్నం జాబ్ నేను వాళ్ళ ఫాదర్ని మాట్లాడతానండి. చెప్పండి. నేను వాళ్ళ రామ్మోహన్ ఫాదర్ని మాట్లాడతానా? రామ్మోహన్ గారి ఫాదర్. ఓకే, చెప్పండి. వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ లేట్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నాతో మాట్లాడే వ్యక్తి రామ్మోహన్ గారు. చెప్పండి. ఇప్పుడు మ్యారేజ్ అవ్వట్లేదు కదా మీ బాబుకి? మ్యారేజ్ ఒకటి, జాబ్ ఒకటి. ఓకే, మీ బాబుకి మ్యారేజ్ అవ్వట్లేదు, మ్యారేజ్ లేట్ ఉంది. మ్యారేజ్ లేట్ అయితే అండి, పోతే జాబ్ కూడా ఎక్కడ కూడా అయితే తింటాను కానీ ఎక్కడ అయితే లేదు. ఓకే, జాబ్ రావట్లేదండి? రావడం లేదు, మ్యారేజ్ కూడా రావడం లేదు, అయితే లేదు. ఓకే అండి, ఈ రెండు సమస్యలు నేను తీసుకున్నానండి. వీటికి పరిష్కార మార్గం నేను చెప్తాను. ఆ రెమెడీస్ అనేది చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ రెండు అవుతాయండి. ఫస్ట్ పెళ్లిదానికి నేను ఇవ్వగలిగిన రెమెడీ చెప్తానండి ఒకసారి. ఇప్పుడు రామ్మోహన్ వాళ్ళ అబ్బాయి గారికి మ్యారేజ్ అవ్వట్లేదండి. రామ్మోహన్కి మ్యారేజ్ అవ్వట్లేదు, వాళ్ళ నాన్నగారు మాట్లాడదు, రామ్మోహన్ మ్యారేజ్ అవ్వట్లేదు. ఓకే, రామ్మోహన్ వ్యక్తికి మ్యారేజ్ అవ్వలేదు. ఓకే, తనకి నేను రెమెడీ ఇవ్వగలుగుతానా? ఓకే, ఇతనికి వచ్చేసి మిరియాలు ఒక 50 గ్రాములు తీసుకోవాలండి. రామ్మోహన్ గారికి వచ్చేసి మిరియాలు అనేది ఒక 50 గ్రాములు తీసుకోవాలండి. ఈ మిరియాలు 50 గ్రాములు తీసుకొని ప్రతిరోజు కూడాను ఈ మిరియాలకి మీరు ఒక నెంబర్ ఇస్తానండి. ఆ నెంబరు ఈ మిరియాలకి మీరు రెమెడీ చేయాలండి. డైలీ 36 టైమ్స్ చదవాలి. 36 టైమ్స్ ఈ నెంబర్ చదివిన తర్వాత, ఓకేనా, 36 టైమ్స్ ఈ నెంబరు మిరియాలు ఒక 50 గ్రాములు చేతిలో పెట్టుకొని 36 టైమ్స్ ఈ నెంబర్ చదవాలండి. 680512 ఈ నెంబరు ప్రతిరోజు 36 సార్లు చదివిన తర్వాత ఈ మిరియాలు 2 చొప్పున ప్రతిరోజు నిద్ర లేవగానే పరగడుపున ఈ 2 మిరియాలు తినేయాలి. ఇది మ్యారేజ్ అవ్వడానికి రెమెడీ. రామ్మోహన్ గారికి ఒకటి మాత్రమే పనికి వస్తుందండి ఇది. తర్వాత వచ్చేసి జాబ్ అన్నారండి, జాబ్ లేట్ అవుతుందన్నారు, జాబ్ కూడా సెటిల్ అవ్వలేదు అన్నారు. ఇతని జాబ్ సెటిల్ అని చూస్తాను ఒక నిమిషం. రామ్మోహన్ గారికి జాబ్ సెటిల్డ్ ఉన్నదా? ఒక 2 మంత్స్లో ఉంటుందా? 3 మంత్స్లో ఉంటుందా? దానికి నేను రెమెడీ ఇవ్వచ్చా? రామ్మోహన్ గారికి జాబ్ విషయం 3 మంత్స్ లోపు జాబ్ వస్తుందండి, మంచి జాబే వస్తుంది. ఇతనికి వచ్చేసి ప్రెడిక్షన్ ఉంటుందండి. ఇతని ప్రెడిక్షన్ వచ్చేసి దేవయేరు అని ఉంటుందండి. దేవయేరు. ఈ దేవయేరు అనేది మనకి కిరాణా షాపులో దొరుకుతుందండి, మీకు పచారీ షాపులో ఉంటుందండి, లేదా పూజ సామాగ్రి అమ్మే దగ్గర ఉంటుంది. ఈ దేవయేరు అని ఉంటుందండి. ఈ ఏరు తీసుకొచ్చేసి వాటర్లో వేసి పెట్టాలండి. ఇంట్లో ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఈ వేరు ఏదైతే ఉందో ఈ వేరుని వాటర్లో వేసేసి అలానే ఉంచేయాలి. ఇది 15 రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఈ 6 సార్లు మార్చేలోపు తనకి జాబ్ అయితే మాత్రము వస్తుందండి. గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, బలరాం కరీంనగర్ నుంచి. హలో 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 మేడం, నమస్తే, చెప్పండి. నమస్తే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యండి మేడం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఏం లేదు, కొంచెం నాది కోర్టు కేసులో పెండింగ్ ఉంది సార్, అది అవుతలేదు. 99% మళ్ళీ అయిపోతుంది జాబ్ సార్. మళ్ళీ చెప్పండి. నాది కోర్టు కేసులో జాబ్ ఉంది సార్, జాబ్ కోర్టు కేసులో ఉంది. ఓకే ఓకే, అది 99% అయిపోతుంది, అవుతుంది సార్, అట్లా చాలా సార్లు అవుతుంది. మీ పేరు చెప్పండి. సార్ బలరాం. బలరాం గారు, మీరు కోర్టులోనేనా? కోర్టు, హైకోర్టు ఉంది తెలంగాణ. ఓకే, దాంట్లో జాబ్ ఇష్యూ ఉందా? అవును సార్, ఉంది సార్.
ఉన్నది. ఓకే. ఇప్పుడు దీనికి పరీక్ష, ఇప్పుడు మీకు జాబ్ ఏం కావాలి ఇది? సార్ అది అది ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది? సో ఓకే, ఇది ఆగిపోయింది, ఇది మీకు పాజిటివ్ రావాలి అంతేనా? అంతే సార్. ఓకే, ఇది ఆగిపోయిన మార్గం ఇది ఎందుకు ఆగిపోయింది అనేది అడిగారు కదా, చెప్తానండి. సార్ ఓకే, మీరు పెండులం ద్వారా జ్యోతిష్యం అండి. ఇది మీకు ప్రెడిక్షన్కు ఇస్తాను, రెమెడీస్ ఇస్తాను. ఈ రెమెడీ అయితే మీరు చేయండి. ఇది మీకు వచ్చేసి చెప్పండి. ఒక్క నిమిషం అండి, చెప్తున్నాను, చూస్తున్నాను. ఇది మీకు వచ్చేసి ఖచ్చితంగా 4 నెలల్లో అయిపోతుందండి. సార్ 4 నెలల్లో మీకు పాజిటివ్ వస్తుందండి. ఇది ఆగిపోయిన కారణం వచ్చేసి ఒక లేడీ అండి. సార్ ఒక లేడీ వల్ల ఇది ఆగిపోయింది. సార్ సో ఆ లేడీ కూడా మీకు మంచి ఆవిడ కూడా మంచి పొజిషన్లో ఉన్న ఆవిడ అనమాట. అంటే ఆ జాబ్ పర్పస్ హైక్లో ఎవరున్నారో వాళ్ళే మాట, దానివల్ల ఇది ఆగిపోయింది అనమాట. సో మీరు ఇది ప్రెడిక్షన్ చేయండి, అవుతుంది. చపాతీలు ఉంటాయి కదండి, గోధుమ పిండి చపాతీలు. సార్ సో ఈ గోధుమ పిండి చపాతీలు తీసుకొని ఉల్లి రసం, ఈ గోధుమ పిండి చపాతీలు ఒక 5 రోజు తీసుకొని చిన్న చిన్నగా చేసుకొని దీంట్లో ఉల్లి రసంతో ఏదైతే మీకు జాబ్ అనేది ఇప్పుడు ఏదైతే మీరు కోర్టులో ఉన్నది ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు కూడా నాకు ఈ సమస్య నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆ గోధుమ పిండి చపాతీలు రోటీస్ మీద రాయాలండి. ఉల్లి రసంతో రాస్తే ఆ రాసినటువంటివి ఏదైనా బయట ఉండేటువంటి కుక్క కానీ, లేకపోతే కుక్క దొరకకపోతే ఏదైనా వాటర్, చెరువు కానీ లేదా కాలువ కానీ, ఈ వాటర్లో అది తలుచుకొని పడేయండి. ఇది 21 డేస్ చేయాలండి. ఇది ప్రెడిక్షన్ జ్యోతిషాలయం అండి. ఇది ఏంటంటే మనము పెండులం ద్వారా చెప్తున్నా అండి. ఇది పెండులం ఇచ్చినటువంటి రెమెడీ అండి. అలాగే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు పర్వతాలు కల్వకుర్తి నుంచి. హలో సాయి కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే గురుగారు, నాది జాబ్ ఉందని చూస్తున్నాను అండి. నాది డిగ్రీ అయిపోయింది. ఓకే, మీ పేరేంటో అన్నారు? సాయి కుమార్ అండి. సాయి కుమార్ గారు. ఓకే, చెప్పండి. అదే నాది డిగ్రీ అయిపోయిందండి. ఓకే, కూడా 2 years అవుతుంది. ఓకే, నేను జాబ్లో కొంచెం మంచి పొజిషన్ కదని చూస్తున్నాను. ఓకే, జాబ్ ఆల్రెడీ చేస్తున్నారా? జాబ్ ఆల్రెడీ చేస్తున్నారు సార్, మీరు జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ? చేస్తున్నానండి. ఓకే, మంచి పొజిషన్ వెళ్ళాలని చూస్తున్నాను. జాబ్లో గ్రోతింగ్ చూస్తున్నారా? గ్రోతింగ్, ఎస్ అవునండి. ఓకే, మీకు జాబ్లో చెప్పండి. అదే సార్, జాబ్లో గ్రోతింగ్ చూస్తున్నాను. మీకు జాబ్లో గ్రోతింగ్ చూస్తున్నారు అంటే ఉన్న జాబ్లో చూస్తున్నారా, వేరే దానిలో చూస్తున్నారా? ఉన్న దాంట్లో చూస్తున్నానండి. యాక్చువల్లీ నా దాంట్లో అయితే మాత్రం మీరు వేరే జాబ్కు ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. వేరే అదర్ ఫీల్డ్ కూడా నాకు కనిపిస్తూ ఉంది. అవునండి. అవునా? అవునండి. ఓకే, వేరే అదర్ ఫీల్డ్ కూడా కనిపిస్తూ ఉంది. మీరు దాంట్లో కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అవునండి. సో వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అవునండి. సో మీకు బాగానే ఉంటుందండి, ఏ ఫీల్డ్ అయినా బాగానే ఉంది. మీరు అనుకున్న ఫీల్డ్ కూడా బాగానే ఉంటుంది, మీరు చేసే ఫీల్డ్ బాగానే ఉంది. మీకు గ్రోతింగ్ అనేది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో ఉంటుందండి. మీరు ఒక చిన్న ప్రెడిక్షన్ చేయండి, ఒక చిన్న రెమెడీ ఇస్తాను, ఆ రెమెడీ చేసేసేయండి. మీకు మంచి జూన్లో మంచి గ్రోతింగ్ ఉంటుందండి. మీరు అనుకున్నటువంటి స్థాయికి అయితే చేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మీరు అనుకున్న రూట్లో వెళ్ళడానికి అయితే జూన్ నెల కల్లా మీరు వెళ్ళే ఛాయిస్ ఉందండి. మీరు ఏం లేదండి, మీకు ఉలవలు ఉంటాయి కదండి, ఉలవలు అంటే మీకు ఐడియా ఉంది కదా. ఈ ఉలవలు నానపెట్టేసి మనము గుర్రానికి తినిపిస్తాం కదా, ఈ ఉలవలు ఏవైతే ఉన్నాయో మనము ప్రతిరోజు ఒక 50 గ్రాముల సుమారు ఉలవలు తీసుకొని నానపెట్టేసి తెల్లవారిన తర్వాత ఈ ఉలవలు మనకి పెడితే గుర్రం, మీకు ప్రతి ఒక్కరి దగ్గర గుర్రం ఉండాలని ఉండదు కాబట్టి ఈ ఉలవల్ని మూట కట్టేసి, అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక క్లాత్లో మూట కట్టేసి లేదా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి నీటిలో వేస్తే కనుక ఇది 11 డేస్ మీరు కనుక కంటిన్యూషన్ చేస్తే, మీరు ఎక్కడైనా ఉండండి, ఇంట్లో ఉండండి, ఆఫీస్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, వెళ్తూ కూడా మీరు చేసేసుకోవచ్చు. మీరు ఇది ఒక్కటి కనుక మీరు చేయగలిగితే కనుక మీరు అనుకున్నటువంటి రూట్లో మీరు అనుకున్నటువంటి స్థాయిలో వెళ్ళే ఛాయిస్ అయితే ఉందండి. ఇది మన పెండులం జ్యోతిష్యాలయంకి పెండులం గురించి చెప్తున్నానండి. జ్యోతిష్యం ఇది పెండులంతో చేసినటువంటి జ్యోతిష్యం ఇది. అలాగే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు సుధాకర్ కర్నూలు నుంచి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సుధాకర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సుధాకర్ గారు, మా అబ్బాయి మ్యారేజ్ సార్. మీరు మాట్లాడేది సుధాకర్ గారు కదా?
అవును సార్, మా అబ్బాయి మ్యారేజ్. అబ్బాయి మ్యారేజ్ ఇది. అవును సార్. ఓకే చెప్పండి సార్ చెప్పండి. ఇప్పుడు అబ్బాయి మ్యారేజ్ సార్. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేదా? అవునండి. ఓకే, ఒక చిన్న రెమెడీ చెప్తానండి. ఇది పెండిలంతో చూసి చెప్తున్నటువంటి రెమెడీ అండి. మీ అబ్బాయికి మ్యారేజ్ అవ్వకపోవడానికి కూడా దోషం అనేది ఉంది కదండి. ఆ దోషం అయితే మీరు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నా మరి చేయించుకోలేదు. మీరు చూడండి ఒకసారి. అబ్బాయి మ్యారేజ్ అవ్వకపోవడానికి 2-3 దోషాలు కనిపిస్తున్నాయి. ఈ దోషాలకి నిమిత్తంగా మీకు ఏంటంటే నేను చిన్న రెమెడీ అయితే చెప్తాను. ఆగస్టులో మ్యారేజ్ అవుతుందండి. సెప్టెంబర్లో అయితే మ్యారేజ్ కన్ఫర్మ్గా అవుతుందండి అబ్బాయిది. ఈలోపు కనుక మీరు ఈ చిన్న రెమెడీస్ అయితే మీరు చేస్తే కనుక తనకున్నటువంటి దోషం, ఈ 2-3 దోషాలు ఏదైతే ఉందో ఆ దోషాలు పోయే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఒక రావి చెమ్ములో నీళ్లు తీసుకోవాలండి. ఈ రావి చెమ్ములో నీళ్లు తీసుకొని చింతగింజలు 7 చింతపండులో గింజలు వస్తాయి కదా, ఈ గింజలు 7, ఈ చింతగింజలు 7 తీసుకొని ఈ రావి చెమ్ములో నీళ్లు తీసుకొని ఈ రావి చెట్టుకు కనుక ప్రతి గురువారం తను ఒక 7 గురువారాలు రావి చెట్టు చుట్టూ కనుక నీళ్లు పోయగలిగితే కనుక తన తరపున మీరైనా చేయొచ్చు, వాళ్ళ అమ్మగారైనా చేయొచ్చు, ఇంట్లో ఎవరైనా చేయొచ్చు అండి. ఇది చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్లో గల మ్యారేజ్ అవకాశం అయితే ఉందండి. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు, భార్గవి. హలో హలో హలో, నమస్కారం అండి భార్గవ్ గారు. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా భార్గవి గారు. నమస్తే అండి. చెప్పండి అమ్మా. మా వారి ఏ బిజినెస్ చేసినా కలిసి రావట్లేదండి మాకు. ఓకే, ఆయన పేరు రాకేష్ రెడ్డి. ఏమ్మా? రాకేష్ రెడ్డి అండి మా వారి పేరు. ఓకే, అదే ఏం చేసి కలిసి రావట్లేదండి, దగ్గర వరకు వస్తున్నాయి వెళ్తున్నాయి. దాని సొల్యూషన్ ఏం చేయమంటారు? తను ఏం చేసినా కలిసి రావట్లేదు. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా, జాబ్ చేద్దాం అనుకుంటున్నారమ్మా? తన ఆలోచన అయితే జాబ్ కూడా కనిపిస్తూ ఉంది నాకు. కానీ జాబ్లో కూడా మించి మీకు అంటే మీరు సాటిస్ఫై రకమైనటువంటి జాబ్ దొరకనట్టు ఉంది కదా మీకు. ఓకే, బిజినెస్ మీదే వెళ్ళామని. ఓకే, బిజినెసే చేద్దాం అనుకుంటున్నారమ్మా? అవునండి. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు ఆల్రెడీ? దేని మీద బాగుంటుందండి? ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు కదమ్మా? అవునండి. ఓకే, చేసే బిజినెస్ బాగానే ఉందమ్మా. కాకపోతే ఏంటంటే నరదిష్టి ఎక్కువగా ఉంది. ఈ నరదిష్టి వల్ల మీరు ఏమి ముందుకెళ్ళలేకపోతా ఉన్నారమ్మా. ఓకే. సో దీనికి ప్రెడిక్షన్ చిన్న రెమెడీ చెప్తానమ్మా. అది మీరు చేస్తే కనుక మీకు ఈ చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోతే ఉంటుంది. వేరే కొత్త బిజినెస్ ఒకటి అనుకుంటున్నారు, అది కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చమ్మా. కొత్త బిజినెస్ అయితే ఒకటి అనుకుంటున్నారమ్మా, అది కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బిజినెస్ అయితే గ్రోత్ రావడానికి నరదిష్టి కనిపిస్తూ ఉంది బాగా. ఈ నరదిష్టి పోవడానికి రెమెడీ చెప్తానమ్మా. ఆ రెమెడీ మీరు కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మీరు గ్రోత్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా కనిపిస్తుందమ్మా. ఈ రెమెడీ వచ్చేసి నల్ల ఆవాలు, ఈ తెల్ల ఆవాలు ఒక 50 గ్రామ్స్ తీసుకున్న తర్వాత నేను ఒక నెంబర్ ఇస్తానమ్మా. ఈ నెంబర్ మీరు 48 టైమ్స్ ఆ ఆవాలు చేతిలో పెట్టుకొని 48 టైమ్స్ ఈ నెంబర్ చదువుకుంటూ ఇవి తీసుకెళ్ళేసి ఎక్కడైనా మురికి కాలువ, మన డ్రైనేజీ వాటర్ ఉంటుంది కదమ్మా, ఈ డ్రైనేజీ వాటర్లో ఇవి వేయాలమ్మా. ఈ నెంబర్ వచ్చేసి 024896 024896. ఈ నెంబరు 48 టైమ్స్ చదువుకొని ఈ ఆవాలు తీసుకెళ్ళేసి ఒక డ్రైనేజీ వాటర్లో పడేస్తే ఇంతటితో మీకు ఆ నరదిష్టి ఏదైతే ఉందో అది వెళ్ళిపోయేసి బిజినెస్లో గ్రోత్ అనేది ఉంటుందమ్మా. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 పృథ్వీ గారు. హలో పృథ్వీ గారు చెప్పండి. హలో హలో అనిల్ గారు చెప్పండి. మాకు కొంచెం అప్పు తీరట్లేదండి ఒక 10 సంవత్సరాల నుంచి. అబ్బాయి మీ పేరండి? అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు, ఓకే చెప్పండి. మీకు అప్పులు ఉన్నాయి? అప్పులు తీసుకోలేవండి. ఓకే అది ఒకటే. ఓకే, 10 సంవత్సరాలు చేస్తున్నారా అండి? 10 సంవత్సరాలు చేసి ఉన్నారా? అది 10 సంవత్సరాలకు అవతలకే అప్పులు ఉన్నాయి కనిపిస్తా ఉన్నాయి నాకు. 10 సంవత్సరాల అవతల నుంచి అప్పులు ఉన్నాయండి. అవునండి. ఏ చేసినా మీకు ఏం కనిపించట్లేదు, ఏం చేయాలన్నా కూడా వెనక్కే పోతుంది.
అవునండి. ఓకే, మీకు అప్పుడు సమస్య వచ్చేసి అప్పులు తీరేదానికి కదండి. అప్పుడు తీసే దారి కావాలండి. ఓకే, మీరు ఎంచుకున్నటువంటి రూట్ అయితే కరెక్ట్ కాదండి. వేరేది ఆఫర్ వస్తుంది మీకు వచ్చే ఫిబ్రవరి నెలలోపు మంచి ఆఫర్ వస్తుంది, మీకు మంచి జాబ్ వస్తుంది, మంచి బిజినెస్ రూట్ వస్తుంది, జాబ్ రూట్ వస్తుంది. మీరు ఇట్లో ఏది తీసుకున్నారో బాగానే మీకు అప్పులు తీరే అవకాశం అయితే ఉంది. ఇంట్లో వాస్తు దోషం కూడా కనిపిస్తూ ఉంది నాకు. ఈ పెండులంతో చూసినప్పుడు ఏంటంటే వాస్తు దోషం కూడా మీలో కనిపిస్తూ ఉంది. మీ మీద ఆల్రెడీ నరదిష్టి ప్రభావము, చెడు ప్రభావం కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మీరు ఎక్కడైతే మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా కానీ మీరు ఎదిగేదానికి అవకాశం లేకుండా మీకు తెలిసిన వాళ్ళే మీ మీద ప్రయోగాలు చేయించినట్టు కనిపిస్తూ ఉందండి. దానివల్ల మీకు అప్పులు పాలైంది, అప్పులు తీరట్లేదు. సో ఇది మీకు అప్పులు తీరాలి అంటే కనుక నేను చిన్న రెమెడీ చెప్తానండి. ఆ రెమెడీ అయితే ప్రెడిక్షన్ చేయండి. చేస్తే కనుక మీకు త్వరలోనే అప్పులు తీరేటువంటి మార్గం దొరుకుతుంది, అప్పులు కూడా తీరిపోతాయండి. మీకు చిన్న రెమెడీ నేను ఈ పెండులం ద్వారానే మీకు చూసి చెప్తున్నానండి. ఈ రెమెడీ వచ్చేసి మీరు నువ్వులు తీసుకోవాలండి. తెల్ల నువ్వులు ఒక 100 గ్రాములు, పట్టికని ఉంటుందండి బయట మనకి ఇంటికి కట్టుకునే పట్టికని ఉంటుంది. ఈ పట్టిక వచ్చేసి 1 కిలో పావు. ఈ తెల్ల నువ్వులు ఒక 100 గ్రాములు, పట్టిక 1 కిలో పావు. ఈ రెండు తీసుకోనండి. మీరు ఈ రెండు కలిపేసి మొత్తం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది క్లాక్ వైజ్ అంటే మన గడియారం ఎలా అయితే తిరుగుతుందో అలాగా ఎడమ నుంచి కుడివైపుకి మనకి 7 టైమ్స్ తల దగ్గర నుంచి కింద వరకు మొత్తం దిష్టి తీసేసుకొని ఈవినింగ్ 5 to 6 ఈ టైంలో మీరు దిష్టి తీసేసుకొని ఇది తీసిందంతా మీరు దాని మీద ఏదైనా ఆయిల్ వేసేసి, నువ్వుల నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ వేసేసి దాన్ని కాల్చివేయాలండి. ఆ బూడిద తీసుకెళ్ళి బయటపడేయాలి. ఇది చేస్తే కనుక మీకు ఆ చేసిన ప్రవాహం, మీ మీద ఉన్నటువంటి ప్రవాహం ఏదైతే చెడు ప్రవాహం ఉంటుందో ఇది పూర్తిగా తొలగిన తర్వాత మీకు అప్పులు ఇచ్చేదానికి, మీరు బతికేదానికి, అంటే మీరు సుఖంగా బతికేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా కూడా మీకు మంచి డబ్బు సంపాదించే మార్గాలు కూడా మీకు దొరుకుతాయండి. అలాగే గురుగారు, మరొక కాలర్ స్వాతి ధర్మవరం నుంచి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే స్వాతి గారు. నాకు జాబ్ మ్యారేజ్ మేడం. అలాగే అంటే జాబ్ ఉన్న మ్యారేజ్ కావాలమ్మా, లేకపోతే జాబ్ మ్యారేజ్ అంటే జాబ్ చేస్తూ మ్యారేజ్ కావాలా? ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఉన్నా లేదని స్వామి. ఏమ్మా? ఫస్ట్ మ్యారేజ్ గవర్నమెంట్ జాబ్ స్వామి. గవర్నమెంట్ జాబ్ ఎవరికమ్మా? వచ్చే అతనికి కావాలా? నాకు స్వామి. మీ గవర్నమెంట్ జాబ్ వస్తే మ్యారేజ్ చేసుకుంటారమ్మా? అవును స్వామి. అప్పుడు గవర్నమెంట్ జాబ్ అతనే కావాలి కదమ్మా. అవును స్వామి. అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడ ఉంది నీకు? గవర్నమెంట్ జాబ్ 100 మంది దొరకాలి కదా మరి నీకు. ఫస్ట్ నీకేనంటే జాబ్ అయితే వస్తుంది. గవర్నమెంట్ జాబ్ అని ఏమ్మా? మా డాడీ డ్రీమ్ స్వామి. ఓకే, అందుకు ఫస్ట్ మీకు గవర్నమెంట్ జాబ్ చూస్తున్నారు, తర్వాత మ్యారేజ్ చూస్తున్నారు, అంతేనమ్మా? అవును స్వామి. ఓకే, మీ పేరేమన్నారు? స్వాతి స్వామి. ఓకే స్వాతి గారు, మీలో ఇప్పుడు పుట్టిన తర్వాత మీరు ఏమైనా చేయించున్నారా? శాంతి పూజలు ఇట్లా మీకు ఏమైనా తెలుసున్నాయా? శాంతి పూజలు చేయించడం కానీ, లేకపోతే నాగదోషం సంబంధించిన పూజలు చేయించడం కానీ ఇట్లా ఏమైనా ఉన్నాయా మీకు? చేయించారా? కానీ స్వామి జాతకం ఏం లేదన్నారు స్వామి. ఏమ్మా? నా దోషాలు ఏం లేవన్నారు స్వామి. ఎవరన్నారు? ఎవరైనా అనుండొచ్చు కానీ, ఎవరైనా అనుండొచ్చు కానీ ఇప్పుడు మీకు జాబ్ రావట్లేదు అంటే ఇప్పుడు మీలో ఉన్న దోషమే కనిపిస్తూ ఉంది. మీకు మ్యారేజ్ అవ్వలేదా అంటే కూడా మీలో ఉన్న దోషమే కనిపిస్తూ ఉంది. కాకపోతే అది మీకు తెలియకపోవచ్చు. సో అది మీ కళ్ళు అయితే చెప్పదు కాబట్టి మీకు నో ప్రాబ్లం అమ్మా. ఇవి చిన్న రెమెడీస్ చేసుకుంటే మీకు జాబ్ అయితే ఫస్ట్ వచ్చే ఛాయిస్ అయితే కనిపిస్తుంది నాకు. సో ఈ జాబ్ కూడా మీకు వచ్చేసి ఈ సంవత్సరం నవంబర్లో జాబ్ వస్తుందమ్మా మీకు. ఆ తర్వాతనే మ్యారేజ్ ఉంటుంది. ఉంటే కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపు మ్యారేజ్ అయితే ఉంటుంది మీకు. ఇది పెండెలం ద్వారా చూసి చెప్తున్నటువంటి రెమెడీ అమ్మా. సో మీకు ఉన్నటువంటి దోషాలు కూడా పోయేదానికైతే చెప్తాను మార్గము. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే కనుక చేసుకోండి, చేసుకుని ఒకసారి అయితే చూడండి. చూస్తే కూడా మీకు మ్యాక్సిమం అయితే జరిగే ఛాయిసెస్ అయితే కనిపిస్తుంది అమ్మా. ఈ మా పెండెలం ద్వారా చెప్పే జ్యోతిష్యం ఏంటంటే పెండెలం ద్వారా ప్రెడిక్షనే ఉంటుంది, పెండెలం ద్వారా రెమెడీస్ ఉంటాయి. ఈ రెమెడీస్ వచ్చేసి మీకు చెప్తున్నానమ్మా, వేప పుల్లలు ఉంటాయి కదా, వేప చెట్టుకు వచ్చే పుల్లలు ఉంటాయి కదా, వేప పుల్లలు, ఈ వేప పుల్లలు తీసుకోండి. తర్వాత మునగ పుల్లలు ఉంటాయి కదా, మునగ చెట్టుకు వచ్చే పుల్లలు ఉంటాయి కదా, ఈ మునగ పుల్లలు ఉంటాయి, వేప పుల్లలు, మునగ పుల్లలు ఉంటాయి. ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఈ పుల్లలు తీసుకొని, ఎన్నెన్ని క్వాంటిటీ ఏమి అవసరం లేదమ్మా. ఈ పుల్లలు ఎండిపోయి తీసుకొని తర్వాత చెట్టుకి కట్ చేసిన తర్వాత ఎండబెట్టినా పర్వాలేదు. ముందు రోజు ఈ పుల్లలు తీసుకొని ప్రతి మంగళవారం కానీ ప్రతి ఆదివారం కానీ 3 వారాలు చేయండి అమ్మా. ఇవి కాల్చేసేయండి, మీరు కూర్చొని మీ దగ్గర కూర్చొని కాల్చేసేయండి.
ఇవి దగ్గర కూర్చొని కాల్చడం వల్లమ్మ మీకున్నటువంటి దోషం ఏదైతే ఉందో ఈ దోషం తొలగేసి మీరు అనుకున్నటువంటి జాబ్ గ్రోతింగ్ వస్తుంది, మీరు అనుకున్నటువంటి మ్యారేజ్ అయ్యే ఛాయిసెస్ అయితే కనిపిస్తుంది. మ్యారేజ్ అనేది అవుతుంది కానీ గవర్నమెంట్ జాబు వచ్చేదైతే కనిపించట్లేదు, కానీ ట్రై చేయండి. అలాగే గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు, రాజ్ కుమార్ మంచిర్యాల నుంచి. హలో హలో గారు నమస్కారం. నమస్తే అండి రాజ్ కుమార్ గారు. మ్యారేజ్ 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్లలు అవ్వట్లేదు. అర్థం కాలేదండి. రాజ్ కుమార్ గారు మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా ఓకే. మీ మ్యారేజ్ 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయింది, పిల్లలు అవ్వట్లేదు. ఓకే. మరియు మన భార్య గ్రాడ్యుయేషన్ చేశాము, ఇద్దరికి జాబ్ రావాలి, రాలే ఇంకా. ఎవరిద్దరికి? మీ ఇద్దరికి జాబ్ కావాలా? హలో, ఏదైనా జాబ్ వస్తుందా రాదా? పిల్లలు సంవత్సరాలు అయితే ఇంకా పుట్టలే. జాబ్ మీరు చేస్తున్నారు, వేరే జాబ్ కావాలంటున్నారా? జాబ్ చేస్తలేవాడిని, ఇంకా జాబ్ లేదు, ఏం లేదు. మీరు చేస్తున్నారు జాబు? చిన్నపాటి ఇంటికాడ ఏదో వర్క్ చేసుకుంటున్నాము. ఓకే. అంటే ఇంకా సెటిల్ కాలే, మరియు పిల్లలు కూడా పుట్టలేదు, 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే. అదే సంవత్సరం ఎప్పుడు వెళ్తుంది, జాబ్ ఎప్పుడు దొరుకుతుందా? ఇప్పుడు జాబ్ ఇద్దరికి ట్రై చేస్తున్నారు, పిల్లలు ట్రై చేస్తున్నారు, అంతేనండి? మీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునవును. అంతే కదండి? అవునవును. ఓకే అండి. నేను చిన్న రెమెడీ చెప్తానండి. ఈ ప్రెడిక్షన్, ఈ రెమెడీస్ వచ్చేసి పెండులం ద్వారా చెప్తాం జరుగుతుందండి. సో ఎలాంటి వాళ్ళైనా ఇలాంటి రెమెడీ చేయొచ్చు, చిన్నగానే ఉంటే రెమెడీస్, కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. అవును. 2025లో మీకు పిల్లలు ఉంటారండి. 2025 నెక్స్ట్ ఇయర్ అండి. ఈ రెమెడీ చేయడం ద్వారా కూడా మీకు పిల్లలే ఛాయిసెస్ త్వరగా కనిపిస్తుంది, కానీ 2025 వరకు ఆగాల్సి వస్తుంది. ఇంకొక 1 ఇయర్ తర్వాతనే మీకు పిల్లల అవకాశం కనిపిస్తుంది. మీరు ఎలాంటి మెడిసిన్ వాడినా వాడకపోయినా మీరు పిల్లలు పెట్టే అవకాశం అయితే ఉందండి. ఓకే. తర్వాత జాబ్ అన్నారు కదా, మీరు ఉండేటువంటి హౌస్ కూడా కొంచెం ప్రాబ్లం కనిపిస్తూ ఉంది నాకు. సో నా పెండ్లం ఏం చెప్తుందంటే మీరు ఉండేటువంటి హౌస్ ప్రాబ్లం కనిపిస్తుందని చెప్తుంది. సో మీ ఇంట్లో మీరు ఉండేటువంటి హౌస్లో వచ్చేసి వాయుమూల ప్రాబ్లం కనిపిస్తూ ఉంది నాకు. సో దానివల్ల మీకు పిల్లల అవకాశం కూడా కొంచెం తక్కువగా ఉంది. సో మీకు జాబ్ ప్రాపర్టీస్ కూడా తక్కువగా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఒక మైనము అంటే కొవ్వొత్తులు ఉంటాయి కదండి, ఈ కొవ్వొత్తులు ప్రతిరోజు కూడా కొవ్వొత్తులు ఏదైతే మన ఇంట్లో మూలలు ఉంటాయో ఈ మూలల్లో వాయువు, ఆగ్నేయము, నైరుతి, ఈశాన్యము ఈ మూలల్లోనూ ఒక్క రూమ్లో అయినా సరే, బెడ్రూమ్లో అయినా సరే అమ్మ, ఈ కొవ్వొత్తులు 4 కొవ్వొత్తులు తీసుకొని ఏ కలర్ అయినా పర్వాలేదు, ఈ కొవ్వొత్తులు ప్రతినిత్యం కూడాను నైట్ పనుకుని పోయే ముందు ప్రతి మూలలోనూ వెలిగించేసి ఒక 5 మినిట్స్ అయినా వెలగాలండి. 5 మినిట్స్, ఒక 5 నిమిషాలైనా వెలిగించండి. ఈ వెలిగించిన తర్వాత మీకు నేను ఒక నెంబర్ ఇస్తానండి. ఆ నెంబరు కనుక మీరు ప్రతిరోజు కనుక ఒక 53 టైమ్స్ 53 సార్లు కనుక ఈ నెంబర్ కనుక మీరు చదవగలిగితే కనుక మీకు త్వరలోనే ఇద్దరికి కూడా మంచి జాబ్ వస్తుంది. అలానే మీకు వచ్చే సంవత్సరం కల్లా పిల్లలు కూడా కలిగేటువంటి అవకాశం అయితే ఉంది. 526484 ఇది అండి నెంబరు. ఈ నెంబర్ కనుక మీరు ప్రతిరోజు చదువుకోవాలండి 53 టైమ్స్. ఇది చేయండి. మీకు ఈ చిన్న రెమెడీతోనే మీకు ఈ 2 అవకాశాలు కూడా దగ్గరికి వస్తాయండి. అలాగే గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు, వరుణ్ హైదరాబాద్ నుంచి. హలో 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 గురుగారు. వరుణ్ గారు చెప్పండి. సార్ నేను బీటెక్ చదువుతున్నాను. ఓకే అండి. నాకు ఇంతకుముందు ఒక లవర్ ఉంటుంటే మా ఇద్దరి విషయం తెలిసి పెళ్లికి చేసేయడానికి చదువు ఆపేశారు. మీ ఇద్దరికి చేయడానికి అండి? మా ఇద్దరికి చేయడానికి కాదు, ఆమెను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయించడానికి. ఓకే. నాకు అంటే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అటువైపు వాళ్ళ పేరెంట్స్ ఏమో అలా ఉన్నారు, నా వైపు ఏమో పెద్ద సపోర్ట్ లేదు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు ఆ అమ్మాయి కావాలంటున్నారా, లేకపోతే ఆ అమ్మాయి లైఫ్ బాగుంటే చాలనుకుంటున్నారా? ఆ అమ్మాయికి అసలు ఎలా ఆ అమ్మాయి కావాలనుకుంటున్నానండి. ఓకే. సార్ మీ పేరేమన్నారు? వరుణ్ సార్. వరుణ్ గారు, మీ పూర్తి పేరు వరుణేనా? అవును సార్, వరుణ్ చౌదరి. వరుణ్ చౌదరి. ఓకే వరుణ్ చౌదరి గారు చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి మీరు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎవరైతే ప్రేమించి ఉన్నారో ఆ అమ్మాయిని మీరు కావాలనుకుంటున్నారు, ఇదే కదా మీ సమస్య అయితే? అవును సార్. ఓకే. ఆ అమ్మాయి అయితే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే లేవండి. ఆ అమ్మాయి అయితే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఏం లేవు. మీరైతే దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు. అంతకన్నా బెటర్ఫుల్ అమ్మాయి మీ దగ్గరికి వచ్చే ఛాయిస్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మీ మ్యారేజ్ అయితే మాత్రం కొంచెం లేట్ అయితే ఉంది. ఓకే.
మీ మ్యారేజ్ అయితే తొందరగానే ఇటువైపు నాకు కూడా ఈ ఇంట్లో తెలిసేసరికి నాకు కూడా తొందర పెడుతున్నారండి. తొందర పెట్టినప్పటికీ మీ మ్యారేజ్ అయితే ఈ సంవత్సరం కొంచెం కష్టంగానే ఉందండి. బట్ ఏదైనా మీకు ఈ 10 నెలలు అయితే మ్యారేజ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఏదైనా మీరు మంచి జరగాలనుకుంటే కనుక మీకు మంచి గ్రోత్ వెళ్ళండి. ఫస్ట్ అయితే మీరు ఒక జాబ్ గ్రోత్కి వెళ్ళండి. జాబ్ గ్రోత్ తర్వాత మ్యారేజ్ ప్రపోజల్ చూసుకోండి. లేదు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీకు లైఫ్ సెట్ అవుతుందని మీరు నమ్ముతే కనుక రెండు మీ దాంట్లో బాగానే ఉంది. బట్ మీదైతే ఆగస్టు వరకు ఆగాల్సి వస్తుందండి. ఇప్పుడు మీరైతే ఎవరైతే అమ్మాయి చెప్పారో ఆ అమ్మాయి అయితే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉందండి. వాళ్ళ ఇంట్లో చేసుకున్నప్పటికి కూడా నీకు పెద్దగా ఇదైతే ఉండదండి. మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయండి. సో మీరైతే కొంచెం వేరే రెమెడీ చెప్తానండి మీకు, ఆ రెమెడీ పాటించండి. ఇది వచ్చేసి పెండలం ద్వారా చెప్పే రెమెడీ అనమాట. దీని ద్వారా మీకు మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఈ రెమెడీ వచ్చేసి బనానాస్ ఉంటాయండి. ఈ ఎల్లో కలర్ బనానాస్ ఉంటాయి, మనకి నాందేడ్ బనానాస్ అంటారు. ఇవి మనకి మహారాష్ట్ర నుంచి వచ్చే బనానాస్ ఉంటాయి. ఈ బనానాస్ ఉంటాయండి. ఈ బనానాస్ ప్రతిరోజు ఒక 6 బనానాలు ఒక 6 రోజులు ఎవరికైనా సరే, బయట పేదవాళ్ళు ఉంటారు గుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే, వేరే తినే వాళ్ళకైతే ఈ బనానాస్ ఇవ్వండి. వీటి ద్వారా అయితే మీకు మంచి జరిగేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. సంధ్య చెన్నూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, గురువుగారితో మాట్లాడండి. ఓకే అండి. చెప్పండి హలో అమ్మా. అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి అమ్మా. నా పేరు సంధ్య అండి. సంధ్య గారు చెప్పండి అమ్మా. నాకు 4 years అవుతుందండి. 2020లో మ్యారేజ్ అయ్యింది. ఇంకా పిల్లలు రాలేరండి. అమ్మా చెప్పండి ఎప్పుడు పిల్లలు వచ్చారు అది అని నాకు. ఇది ఒకటే సమస్య అమ్మా? అవునండి, మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం. చెప్పండి. మరి లైఫ్ ఉంటుందా అని. ఏమ్మా? మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నామండి. ఓకే. మాది బిజినెస్ అండి. మా హస్బెండ్ది. అమ్మా. మా హస్బెండ్ బిజినెస్ అండి. ఓకే అండి. మా ఫైనాన్షియల్గా అన్ని ఎలా ఉంటాయో కొంచెం చెప్తారా? మీకు ఇల్లు కొనుక్కోవడానికి 2027 అమ్మా. ఓకే అండి. 2027 మీరు ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది. ఇప్పుడు కొనుక్కున్నా కూడా అది పెద్దగా మీకు ఉండేటువంటి అవకాశాలు అయితే ఏమి లేవు. 2027లో కొనుక్కుంటే కనుక మంచిదమ్మా మీరు ఇల్లు. ఈ లోపు కావాలంటే స్థలాలు ఇట్లా ఏమైనా కొనుక్కుంటే కానీ ఇల్లు మాత్రం అయితే కొనే అవకాశం మీరు పెట్టుకోవద్దు. ఇప్పుడు కొనుక్కున్నా కూడా మీరు అప్పు తీసుకురావాల్సి వస్తుంది. ఆ అప్పు తీరేదానికి మళ్ళీ ఆ ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఇల్లు అయితే మాత్రం మీరు కొనుక్కునేదానికి రెమెడీ ఇస్తాను. బట్ మీరు 2027 అయితే మాత్రం ఇల్లు కొనుక్కునేదానికి అవకాశం ఉంది. ఇది ప్రెడిక్షన్ వచ్చేసి మనకి పెండులం ద్వారా చెప్తున్నానమ్మా ఇది. సో మీరు చిన్న రెమెడీ చెప్తాను ఇంటి కోసం అయితే. మీ పిల్లలు అడిగారు కదమ్మా, పిల్లల కోసం అయితే మాత్రం మీకు ఉన్నారా లేరనేది 2024 సో పిల్లలు ఉన్నారమ్మా. మీకు పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంది. కొంచెం లేట్ అవుతుందండి, కాలేదు ఇంకా. ఉందమ్మా, లేట్ అయితే ఉంది. 2026 ఉంటుందమ్మా మీ పిల్లలు కూడా. ఎట్లేదన్నా కదా ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ఉంటుంది మీ పిల్లలు పుట్టేదానికి కూడా. మీకు చిన్న రెమెడీ చెప్తాను. రెండింటికి సంబంధించింది చిన్న రెమెడీ చెప్తానమ్మా. మీరు ఇద్దరు ఎవరైనా చేయొచ్చు ఈ రెమెడీ. తను కూడా చేస్తే ఇంకా మంచిదమ్మా ఈ రెమెడీ వచ్చేసి. ఇప్పుడు మీకు ఒక్కలు అని ఉంటాయి కదమ్మా, ఒక్కలు దొరుకుతాయి తెలుసు కదా మీకు. ఒక్కలు అంటారు కదా, పచ్చి ఒక్కలు కానీ మన ఒక్కలు ఉంటాయి కదా, కిల్లీలు వేస్తారు ఒక్కలు, మనం షాపులు ఒక్కలు దొరుకుతాయి. ఈ ఒక్కలు తర్వాత వచ్చేసి ఇంగువ ఒక్కలు ఈ 2 కలిపేసి తినాలమ్మా. ఈ 2 కలిపేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే తింటే మంచిది. రెండోది ఈ 2 ఒక్కలు ఇంగువ ఒక 100 గ్రాములు ఎవరికైనా దానం ఇవ్వండి. దానం ఇవ్వడం ద్వారా కూడా మీకు మంచి జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే గురుగారు మరొక కాలర్ కుమార్ హైదరాబాద్ నుంచి. హలో నమస్తే అండి కుమార్ గారు, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. కుమార్ గారు నమస్తే అండి. Sir, one problem is there, sir. My wife is there, sir. Okay. But she is two husbands is there, sir. ఏమంటున్నారేనా? My wife is there, sir. 2 husbands is there. So it is very sad, sir. I am depressed, sir. వాళ్ళ వైఫ్ కి ఇంకొక హస్బెండ్ కూడా ఉన్నారు. ఓకే. కుమార్ గారు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అదేనా ప్రాబ్లం సార్? Yes, sir. He is stopping lot of. ఓకే. మీ పేరు చెప్తారా? My name is Kumar, sir. Any remedy is there, sir?
ఓకే, కుమార్ గారు. సార్ చెప్పండి. కుమార్ గారు, మీ ప్రాబ్లం ఇదేనా సార్? సార్ ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తే మీకు సెట్ అవుతుందని మీరు నమ్ముతున్నారా సార్? నా పెండిలి జ్యోతిషాన్ని నమ్ముతున్నారా? అవును సార్. ఓకే, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సార్. కాకపోతే మీరు వేరేలా అయితే ఏం టెన్షన్ తీసుకోవద్దు, వేరేలా అయితే మీరేమి ఇదికోవద్దు. మిమ్మల్ని అర్థం చేసుకునే దానికి ఛాయిస్ కనిపిస్తుంది ఎక్కువగానే. కాకపోతే మీరు 2 అలవాట్లు మానేయాలి సార్. చెప్పే అవసరం లేదనుకుంటా. ఈ దోషం మీద, ఈ లోపం అయితే, ఈ కారణం, ఈ లోపం మీ దగ్గర కనిపిస్తూ ఉంది నాకు. అంటే ఉన్నదన్నట్టు చెప్పడం నాకు అలవాటు, అందుకని చెప్తున్నాను. వాట్ ఈస్ సార్? సో 2 అలవాట్లు నేను పబ్లిక్ చేయడం అంత బాగా కరెక్ట్ కాదనుకుంటాను. మీకు ఐడియా ఉంది 2 అలవాట్లు ఏంటో? నేను పెండిలం ద్వారా షూట్ చెప్తున్నానండి. మీ దగ్గర 2 అలవాట్లు ఉన్నాయండి. ఈ 2 అలవాట్లు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మానుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అయితే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు ఏం చేసే పరిస్థితిలో, పొజిషన్లో ఈరోజు లేకపోయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఈ రెమెడీ అయితే చేయండి అండి. ఈ రెమెడీ చేయడం ద్వారా మీకు గ్యారంటీగా అయితే అలాంటి ఆలోచనలు, అలాంటి ఏమైనా ఉన్నా కూడా, యాక్టివిటీస్ ఏది ఉన్నా కూడా మానేసి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. రెమెడీ వచ్చేసి మీకు ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఒక వైట్ పేపరు, గ్రీన్ పెన్ తీసుకోండి. ఈ గ్రీన్ పెన్ మీద ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ పేరు రాస్తే సన్నని ఇసుక ఉంటుందండి, మన బయటకు దువ్వ మట్టి ఉంటుంది. ఈ దువ్వ మట్టి తీసుకొని కళ్ళు అనేది స్పెట్స్ పెట్టుకొని లేదా కళ్ళు మూసుకోండి. ఆ పేరు మీద, ఆ పేపర్ మీద పేరు రాస్తారు కదా, ఆ పేరు మీద ఈ మట్టి ఏదైతే దువ్వ ఉందో ఈ దువ్వ పోసేయాలండి. దువ్వ పోసిన 5 నిమిషాల తర్వాత మన కళ్ళు మూసేసుకొని నోటితో ఆ దువ్వంతా పోయేలాగా ఊదాలి. సో ఆ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ తీసుకెళ్ళేసి ఒక ఏదన్నా ఆయిల్, అంటే మస్టర్డ్ ఆయిల్ కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఈ ఆయిల్ ముంచేసి అది కాల్చేసేయాలండి. ఇది 11 రోజులు చేయండి. మీరే చేయాలండి. ఇది మీరు చేయడం ద్వారా 11 రోజుకల్లా మీకు ఈ లోపు మార్పు అయితే వస్తుందండి. మీకు కదా ఆవిడికి మార్పు వచ్చేసి మీ దగ్గర వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ అలాంటివి అయితే ఏమి ఉండవండి. అలాగే గురుగారు, మరొక కాలర్ శివ లైన్లో ఉన్నారు. ఓకే, హలో హలో హలో, నమస్తే అండి శివ గారు. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే శివగారు, చెప్పండి. నా పేరు శివకృష్ణ సార్, పిడుగురాల నుండి ఫోన్ చేస్తున్నాను. శివకృష్ణ గారు? అవును సార్. ఓకే అండి, చెప్పండి. సార్, నా లైఫ్లో నా గ్రోత్, అంటే జాబ్ విషయంలో కానీ ప్రొఫెషన్ విషయంలో కానీ గ్రోత్ ఏమైనా ఉందా? మీ లైఫ్ విషయంలో గ్రోత్ వచ్చేసి మీది పూర్వీకులటువంటి దోషం కనిపిస్తుందండి మీ లైఫ్లోను. మీ లైఫ్లో పూర్వీకులు ఉన్నటువంటి జ్యోతిషం ఏదైతే, మీ పూర్వీకులు ఉన్నట్టు కదా, ఈ పూర్వీకులు ఏదైతే ఉందో ఈ దోషం అయితే కనిపిస్తుంది మీ లైఫ్లో. దానివల్ల మీరు ఎదగలేకపోతా ఉన్నారు. సో ఈ పూర్వీకుల దోషం పోవాలి అంటే కనుక ఈ పండుగల మూమెంట్లో అయితే మీకు మంచి తరుణం వచ్చేసిందండి. ఇప్పుడు ఈ సంక్రాంతి మూమెంట్లో మీరు కనుక మంచి దానం చేసేసేయండి, ఖచ్చితంగా ఆ మూమెంట్ పోతుందండి. రేపు పొద్దున అన్ని నవధాన్యాలు, అన్ని రకాల ధాన్యాలు తీసుకోండి. నవధాన్యాలు అంటే ఇస్తారండి. ఈ నవధాన్యాలు తీసుకోండి. ఈ నవధాన్యాలతో పాటు ఏదో ఒక రకమైన కోడి కానీ, మేక కానీ, ఏదో ఒకటైతే మీరు బ్రాహ్మణికి, లేకపోతే ఎవరైతే శూద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దానం ఇచ్చేసేయండి. ఎవరు ఏది తీసుకుంటే వాళ్ళకి ఆ దానం ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు మంచి జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. గ్రోతింగ్ కూడా బాగా కనిపిస్తుందండి లైఫ్లోను. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, వెంకటయ్య చెన్నూరు నుంచి. హలో, నమస్తే అండి వెంకటయ్య గారు. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి. నాకు పిల్లలు, పెద్ద అమ్మాయికి పెళ్లి అయింది, ఇంకా 3-4 సంవత్సరాలు పిల్లలు కాలేదు. మీ పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది? ఓకే, సమస్య ఏంటి? ఇంకా పిల్లలు కాలేదని వాళ్ళు చెప్పారా, మీరు తెలుసా? కాలేదు, ఎవరు చెప్పలేదు, ఎక్కడ గుంటలేదు. పిల్లలు అయ్యేదానికి కూడా ఉంటే వాళ్ళే ఆపుకుంటున్నారు. ఇదేదో ఒకసారి కనుక్కోండి గట్టిగాను. ప్రాబ్లం వాళ్ళలోనే ఉంటుందండి. మీకు అలా చెప్పుకుండొచ్చు. ఒకవేళ సపోజ్ వాళ్ళలో ఏదన్నా ఇంకా ఆగాలనుకుంటున్నారా మరి ఏంటనే చూడండి. ఇక్కడైతే మ్యాక్సిమం నా పెండిలి జ్యోతిష్యం ప్రకారంగా పెండిలిని చెప్పేది ఏంటంటే వాళ్ళు కావాలని ఆపుకున్నట్టు నాకు అనిపిస్తూ ఉందండి. సో దీనికి రెమెడీ ఏం అవసరం లేదు. వాళ్ళలోనే లోపం ఉంది కాబట్టి, లోపం అంటే పిల్లలు పుట్టేదానికి కాదండి, వాళ్ళు వద్దనుకుంటున్నారు. సో వాళ్ళని ఒకసారి క్లియర్ కూర్చోబెట్టి మాట్లాడుకోండి, మీ పరిష్కారం దొరికిపోయినట్టే. అది ఇంకా కొడుకు బిడ్డ ఉన్నది, ఇంకా చిన్న బిడ్డ. మరి వాళ్ళకు చెప్పండి. వాళ్ళకు జాబ్ కావాలో తెలియదు, మరి ఎట్లా ఉన్నది వాళ్ళ రీతి? ఒకసారి మళ్ళీ చెప్పరా? శ్యామ్ సుందరు. శ్యామ్ సుందరు, ఓకే. ఏంటిది సమస్య ఏంది?
జాబ్ లేదు, ఇంకా పెళ్లి కావాలి. సుప్రియ. శ్యామ్ సుందర్కి పెళ్లి కావాలా? పెళ్లి కావాలి, జాబ్ కావాలి. ఏం కావాలి? జాబ్, పెళ్లి జాబ్ ఇక రెండు. శ్యామ్ సుందర్కి జాబు పెళ్లి కావాలి. ఆ, ఓకే. సుప్రియ ఎవరు? సుప్రియకి ఏం కావాలి? చిన్న బిడ్డ, ఆమె కూడా జాబ్ ఉన్నది, పెళ్లి ఆవిడికి పెళ్లి కాలేదా? కాలే పెద్ద ఓకే. అమ్మాయికి అయింది. ఇప్పుడు ఈ సుప్రియకి ఏం కావాలి? పెళ్లి కావాలా? జాబ్ కూడా కావాలి మరి పెళ్లి. ఓకే. ఈ శ్యామ్ సుందర్ అనే అతనికి ఏంటంటే పులిహోర వండేసి ప్రతిరోజు కూడా రోజుకు ఒక అరకిలో చొప్పున అరకిలో బియ్యం చొప్పున పులిహోర వండండి. నిమ్మకాయ పులిహోరే వండాలండి. నిమ్మకాయ పులిహోర వండేసి పేదలకు పెంచండి. ఎంతమంది ఆ పులిహోరకి సరిపోతారో అంతమందికి పెట్టేసేయండి. ఇది శ్యామ్ సుందర్కి మంచి జరుగుతుందండి. ఇకపోతే ఈ సుప్రియ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మంచి జరగాలంటే కనుక వీళ్ళకి దద్దోజనం అండి. ఈ దద్దోజనం చేసేసి వారం రోజులండి, 7 రోజులు ఖచ్చితంగా కూడా దద్దోజనం చేసి దేవుని దగ్గర పెట్టేసి ఇది జనాలు ఎవరికైనా బయట వాళ్ళకి పెట్టడం ద్వారా ఇద్దరికి కూడా మంచి జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుందండి. ఇది ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఈ పెండిల జ్యోతిష్యం అనమాట. ఈ పెండిల జ్యోతిష్యం గురించి ఇలా చెప్పడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయండి. అలాగే గురుగారు మరొక వ్యక్తి లైన్లో ఉన్నారు మాట్లాడడానికి. కిషన్ గారు, హలో. హలో, నమస్తే అండి కిషన్ గారు. నమస్తే. హలో గురుజీ. నమస్తే అండి కిషన్ గారు. అయితే మేము వ్యవసాయం చేస్తాం గురుజీ. కిషన్ గారు వ్యవసాయం చేస్తారా? ఓకే, చేస్తా, చెప్పండి. మాకు ట్రాక్టర్ ఉంది, కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేదు. ట్రాక్టర్ ఇప్పుడు ఉందా? ట్రాక్టర్ ఉంది. మళ్ళీ జూన్ వరకు వేరే ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే. కొద్దిగా అప్పులో ఉంది. తర్వాత అబ్బాయిలు కొంచెం చదువుకుంటుండ్రు. వాళ్ళకి ఏమైనా జాబ్ దొరికి ప్రపోజల్ ఉందా? అబ్బాయిలకి జాబ్ ప్రపోజల్ అంటున్నారా? మా ఆర్థిక పరిస్థితి అప్పులు ఫస్ట్ ట్రాక్టర్ కొందాం అనుకుంటున్నాం. ఓకే. ఓకే అండి. దీని ప్రాసెస్ ఏంటి చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు మీరు ట్రాక్టర్ కొనాలనుకుంటున్నారు ఈ సంవత్సరము. ట్రాక్టర్ ఆల్రెడీ ఉంది. ఇంకొక ట్రాక్టర్ కొనాలనుకుంటున్నారు అంతే కదండి? కొంత అప్పు ఉంది, అది గట్లా. ఓకే అండి. చెప్పండి. మే నెలలో మీరు ట్రాక్టర్ కొంటారండి. మే నుంచి జూన్ నెలలోపు మీరు ట్రాక్టర్ కొనే అవకాశం అయితే ఉందండి. ఒకటి. రెండోది వచ్చేసి మీకు అప్పులు ఉన్నాయన్నారు. అవును. మీకు అప్పులు పూర్తిగా అయితే ఈ సంవత్సరం పోయే అవకాశాలు అయితే ఇంకా కనిపించట్లేదు. బట్ ప్రయత్నం అయితే చేయండి. ఈ సంవత్సరం ఇంకా అప్పు అయ్యే ఛాయిస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో రెమెడీ చెప్తాను, రెమెడీ చేస్తూ ఉండండి. మీకు కొత్తగా అప్పు అయితే కాకపోయినా కూడా ఉన్న అప్పు అయితే తీరే అవకాశం అయితే మీకు కనిపిస్తూ ఉంది. వచ్చే సంవత్సరం కల్లా మీకు అప్పు అయితే పోతుందండి. తర్వాత వచ్చేసి మీరు ఇంకోటి అడిగారు, మ్యారేజెస్ అడిగారు పిల్లలకి. మ్యారేజ్ జాబ్ అబ్బాయిలు చదువుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి జాబ్ అడుగుతున్నారు. ఓకే. పెద్ద అబ్బాయి 2000 ఫిబ్రవరి 15 పుట్టాడు. ఓకే. దాని ప్రాసెస్ చెప్పండి. ఫిబ్రవరి మార్చిలో ఈ అబ్బాయికి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఫిబ్రవరి మార్చి లోపు ఈ అబ్బాయికి అవకాశం అయితే జాబు వచ్చే ఛాయిస్ అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఏంటంటే కొంచెం మీరు చేసినా పర్వాలేదండి. వీటన్నిటికి సంబంధించి ఒకటే రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ కనుక మీరు చేయగలిగితే మీరు ట్రాక్టర్ కొనవచ్చు, అప్పులు తీరే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. వీళ్ళకి జాబ్ వచ్చేటువంటిది కూడా కనిపిస్తూ ఉంది. ఎడ్యుకేషన్లో కూడా బాగానే ఉంటుందండి. మీరు ఇంట్లో వాస్తు కూడా కొంచెం బాగాలేదండి. అదొకసారి మీ ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా గురువు గారు ఇట్లా ఎవరైనా ఉంటే కూడా వాస్తు జోషులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు ఒకసారి ఇల్లు చూపించండి. ఇల్లు కూడా వాస్తు నాకు బాగాలేదని కనిపిస్తూ ఉంది. ఆగ్నేయలో బాగాలేదండి మీ ఇంట్లో ఆగ్నేయలో కూడా కొంచెం నాకు లోపం కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆగ్నేయంలో గొంతు ఉండడం కానీ, ట్యాప్ వాటర్ ఉండడం కానీ, స్టవ్ గోడ కానిచ్చడం కానీ, లేకపోతే నీళ్లపై నుంచి స్టవ్ పెట్టడం కానీ ఇట్లా ఏమైనా ఉందా? వాష్రూమ్స్ ఆగ్నేయంలో గోడకు కలిపి ఉండడం కానీ, ఆగ్నేయంలో దోషమైతే కనిపిస్తుందండి మీ ఇంట్లోనూ. దానివల్ల మీరు ఆర్థికంగా నష్టపోతున్నారు. దానివల్ల మీకు ఈ సమస్యలు వస్తున్నాయండి. ఆగ్నేయ మూలలో కొంచెం వాస్తు బాగాలేదండి. అది ఒకసారి చూపించుకుంటే బెటర్ అండి మీరును. అప్పటి వరకు మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఏంటంటే మీకు మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు అన్ని విధాలుగా బాగుంటుందండి. నేను రెమెడీ చెప్తాను, ఆ రెమెడీ చేసేసేయండి. ఓకే. బియ్యం ఒక 5 కిలోలు. బియ్యం మనం తింటాం కదండి, మనం తినే వరి బియ్యం ఒక 5 కిలోలు. కందిపప్పు ఒక 3 కిలోలు. బియ్యం ఒక 5 కిలోలు, కందిపప్పు ఒక 3 కిలోలు. తర్వాత ఆయిల్ అండి, మనం ఏదైతే మనం వంటకు వాడతామో ఆయిల్, ఈ ఆయిల్ 1.5 కిలో అండి, 1.5 కిలో ఆయిల్.
ఈ ఆయిల్ ఎవరికైనా సరే ఒక తెల్లని వస్త్రంలో ఇవి పెట్టేసి కనుక మీరు దానం ఇచ్చేసేయండి. ఈ దానం ఇవ్వడం ద్వారా కూడా మీకు ఈ 3 కూడా మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఈ వాస్తు కూడా చూపించుకోవాలండి. మీరు ఈ వాస్తు చూపించుకున్నంతవరకు కొంతవరకు ఇలానే ఉంటుందండి. వాస్తు కూడా మీరు సెట్ చేసుకోండి, సరిపోతుందండి. అలాగే గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. శివ, హలో, నమస్తే అండి శివ గారు. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి శివ గారు. సార్ ఇందాక ఫోన్ కాల్ కట్ అయింది. అవునవును, చెప్పండి. పూర్తి పేరు శివకృష్ణ వేముల. ఎస్, అవును, చెప్పండి. నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో పనిచేస్తున్నాను. ఎక్కడ? ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, మీడియా ఫీల్డ్. మీడియా, ఓకే. నా గ్రోత్ ఏమైనా ఉంటుందా జాబ్ లో కానీ లైఫ్ లో కానీ? ఓకే ఓకే శివ గారు, సార్ సో మీకు గ్రోత్ అయితే ఉంటుందండి, కానీ కష్టపడాలండి. 1, 2, 3 సార్లు కష్టపడితే మాత్రం మీకు గ్రోత్ ఉంటుందండి. సార్. మీరు వెహికల్ వేసుకుని వెళ్ళే కన్నా సైకిల్ వేసుకుని వెళ్ళటం బెటర్ అండి. సార్. సో అంటే స్లోగా, అంటే అంత స్లోగా మీకు గ్రోత్ అనేది ఉంటుందండి. మీరు ఏదైనా చేయండి, మీరు ఏ చేసినా గ్రోత్ అనేది అంతే ఉంటుంది. సో ఆ గ్రోత్ అయినా మీ దాకా రావాలి అంటే కనుక రెమెడీ ఇస్తానండి. ఆ రెమెడీ చేయండి. మీకు ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబరు ప్రతినిత్యం కూడా మీరు మార్నింగ్ లేవగానే ఎట్లయితే మీరు స్నానం చేసి రెడీ అవుతారో అదే టైంలో మీ దేవుని దగ్గర కూడా ఇదే నెంబర్ చదువుకోవచ్చండి. మీరు ఏ మంత్రం చదివే అవసరం అయితే ఏం అవసరం లేదు, ఏ పద్యాలు చదివే అవసరం అంతకన్నా లేదు. సో ఈ మంత్రము, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇదే మంత్రంగా భావించేసి మీరు చదవటం ద్వారా కూడా మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. ఏదైనా కూడా మీకు కొంచెం, అంటే ఇప్పుడున్న దాని మీద కొంచెం బెటర్గా అయితే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. బట్ దానికి ఏంటంటే నెంబరు 0068952. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది ప్రతినిత్యం కూడా మీరు 56 టైమ్స్ చదవాలండి. ప్రతినిత్యం ఈ నెంబర్ చదవడం ద్వారా మీకు చాలా మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే మిరియాలు, మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక 2 మిరియాలు తీసుకొని బయటికి రాగానే ఆ మిరియాలని వెనక్కి వేసేసేయండి, వెనక్కి విసిరేసి మీ పనికి మీరు వెళ్ళిపోండి ముందుకి. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మీకు త్వరగా గ్రోతింగ్ రావడానికి మీకు ఎక్కువగా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఇది అండి. అలాగే గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, బెంగళూరు నుంచి. హలో మేడం. రవీందర్ గారు, చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే రవీంద్ర గారు, చెప్పండి. నా పేరు రవీంద్ర రెడ్డి అండి, బెంగళూరు నుంచి చేస్తున్నాను. ఓకే రవీంద్ర రెడ్డి గారు. సార్ ఫైనాన్షియల్ గా జీరో వెళ్ళిపోయాను సార్ పూర్తిగా. ఓకే అండి. బాగా క్రెడిట్స్ ఎక్కువైపోయి దాంతో నేను కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాను. ఓకే. హెల్త్ ప్రాబ్లం కూడా డిప్రెషన్ లాగా వస్తా ఉంది. ఓకే. ఏ దాని మీద గా మైండ్ నిలబడటం లేదు. ఓకే. దెబ్బతినిపోయింది. ఓకే. ఫైనాన్షియల్ గా ఇబ్బంది అయింది, ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంతా వచ్చాయి, ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. ఓకే. దీనికి ఏదైనా రెమెడీ చెప్పండి గురువు. వాస్తవంగా నరేంద్ర రెడ్డి గారు, ఇది మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ మీకు వాస్తవంగానే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను వచ్చేసి పెండిలంతో చెప్పేటువంటి రెమెడీస్ అనమాట ఇవి. పెండిలంలో నేను చూస్తాను అనమాట. పెండిలంలో చూసేసి మీకు ఏదైతే కరెక్ట్గా ఉందో, అసలు మీరు అసలు ఏ సమస్యలోంచి ఎక్కువగా మీరు ఇబ్బంది పడుతున్నారో, ముందు ఏ సమస్య తీరిపోతే మీకు గ్రోతింగ్ అక్కడి నుంచి మీకు మంచి జరగడానికి ఛాయిసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చెప్తూ ఉంటే కూడా నేను ఇమీడియట్లీ నేను పెండిలం చూస్తూ ఉన్నాను. మీరు చెప్పేది ఎంతవరకు ఉన్నది ఏంటనేది నేను చూస్తూ ఉన్నాను. మీరు ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం మేజర్ ఒకటే కనిపిస్తూ ఉందని మీరు ఎదుటి వాళ్ళని నమ్మడం. చెప్పండి గురు. సో మీరు ఎదుటి వాళ్ళని నమ్మడం, గుడ్డిగా నమ్మేయడం వలన ఈ సమస్యలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇది పెండిలం నుంచి వచ్చినటువంటి రెమెడీ అనమాట. సో దీనికి వచ్చేసి మీరు అక్కడ మీకు దగ్గరలో ఎక్కడ మీకు దేవుని మీద నమ్మకం ఉందా? మీకు అక్కడ ఈ పలాని పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుందని నమ్మకం ఏమైనా ఉందా మీకు? లేదంటే రెమెడీ చెప్తాను, రెమెడీ చేసేసుకోండి. అంటే రెమెడీ అంటే నేను ఇప్పుడు గాడ్ మీద కూడా బిలీవ్ చేసే పరిస్థితులు లేను సార్ గురుగారు, అది పరిస్థితి. ఓకే. నాకు అంత సమస్యలు అయిపోయి దాంతో నేను అసలు టెంపుల్స్ పోవడం అంతా, నేను శివుడు భక్తుడిని అయితే అది కూడా ఆపేసాను. ఇప్పుడు చేయడం ఏం చేయట్లేదు నేను. ఎందుకండి? ఓకే చెప్పండి. దానివల్ల ఏంటంటే కొంచెం మానసికంగా ఇబ్బంది అయిపోయింది నాకు అన్ని విధాలుగా. సో దాని మీద ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఓకే. అది జరిగింది గురుగారు. ఇప్పుడు మీ మీద ప్రయోగం కూడా జరిగింది, మీరు నమ్ముతారా? నాకు తెలియదండి, నాకు చెప్పగలిగితే మా వింటాను. తప్పకుండా మీ మీద ప్రయోగం కూడా జరిగింది. సో అంటే మీరు నమ్ముతారా అంటే జరిగిందని నేను చెప్తున్నాను, బట్ మీరు దాని మీద ఎంతవరకు నమ్మకం ఉందనేది అడుగుతా ఉన్నాను. మీ మీద ఆల్రెడీ ప్రయోగం జరిగిపోయింది, దానివల్ల కూడా మీ మైండ్ సెట్ అనేది సరిగా లేదు.
సో మీకు ఈ అన్నీ కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరేం టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరేం బాధపడొద్దు. మీ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్ అయితే వస్తాయి. ఒక 1.5 మంత్ 45 రోజుల్లో మీ సమస్యలకి పరిష్కార మార్గము, మీకు ఒక దారి అన్నీ వస్తాయండి. ఒక చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను. ఇందులో మీరు ఒక్కటి చేసినా చాలండి. ఒక్క రెమెడీ మీరు చేయగలిగినా కూడా మీరు ఆల్మోస్ట్ ఆల్ మంచి రూట్లోకి మళ్ళీ ఎదిగేదానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఎన్నిసార్లు కింద పడ్డా కూడా పైకి లేసేటువంటి అదృష్టం మీలో ఉంది. మీరు దీని గురించి worry అవ్వాల్సిన పని అయితే ఏం లేదండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ పెండిలం ద్వారా వచ్చేటువంటి రెమెడీ ఏంటంటే, ఇప్పుడు గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి చపాతీలు చేయాలి. ఈ చపాతీలు చేసేసి చిన్నటువంటి చపాతీలు కూడా అవసరం లేదు, చిన్న చిన్న ఉండలు చేయండి. వాటర్లో వేసి గోధుమ పిండి కలిపేసి చిన్న చిన్న ఉండలు చేయండి, గోళీలాగా ఉండలు చేయండి. ఈ ఉండలు చేసినవి ప్రతిరోజు కూడా ఈ పారేటువంటి నీరులో కానీ లేకపోతే స్టాక్ ఉన్నటువంటి చెరువులు ఇలా ఉంటాయి కదా, ఈ నీటిలో కనుక ప్రతిరోజు ఒక 3 ఉండలైతే వేయండి. ఈ వేయడం ద్వారా మీకు ఆర్థికంగా ఏదైతే సమస్య ఉందో ఈ ఆర్థిక సమస్య అనేది మీకు త్వరగా పోతాయండి. మీరు ఎవరైతే నమ్మేసి ఇలా చేశారో వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపం పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎక్కడైతే పోగొట్టున్నారో అక్కడైతే రాకపోవచ్చు, కానీ అదే రూపంలో వేరే రూపంలో అయితే వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మళ్ళీ తర్వాత మీరు హెల్త్ పరంగా కూడా అడిగారండి. ఈ హెల్త్ పరంగా వచ్చేసి మీకు రెమెడీ చెప్తానండి, ఇది కూడా మీరు చేయండి. ఇందులో మీరు 1-2 చేసినా కూడా మీకు అభ్యంతరం అయితే ఏం లేదు. సో ఇందులో కూడా మీరు వచ్చేసి ఆవాలు తీసుకోండి, తెల్ల ఆవాలు, నల్ల ఆవాలు తీసుకోండి. ఈ ఆవాలు కనుక మీరు తీసుకొని ప్రతినిత్యం కూడా క్లాక్ వైజ్గా మీరు చుట్టూతో తిప్పేసి ఇవి కాల్చేసేయండి, ఒక పెంక మీద కాల్చేసి పడేసేసేయండి. ఇవి ప్రతిరోజు రెమెడీస్ చేస్తే కనుక తప్పకుండా మీకు మంచి రోజులు, మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అతి త్వరలోనే ఉందండి. 45 రోజుల కల్లా మీకు మంచి జరుగుతుందండి. గురుగారు, మా న్యూస్ 360 ప్రేక్షకులకు సంక్రాంతి రోజు చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. చూశారు కదా, ఇది ఇవాల్టి ఒకే పరిష్కారం కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 360.